గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనం టీవీ. లోక్సభ ఎన్నికలైతే మొత్తానికైతే పూర్తయ్యాయి. మరి మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రిగా అయితే నరేంద్ర మోడీ గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతా ఉన్నారు. ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రధానమంత్రి అయితే మూడోసారి ముచ్చటగా అయితే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎలా అనిపిస్తూ ఉన్నారు? ఎలా అనిపిస్తుంది అంటే ఎక్స్టర్నల్గా బాగా చేస్తాడు. అంటే మిగతా దేశాల మీద ఖర్చు పెట్టడము, సహాయం చేయడము, వాటితో రిలేషన్స్ మంచిగా మెయింటైన్ చేయడము బాగా చేస్తాడు. కానీ ఇంటర్నల్గా మాత్రము బీద ప్రజలకు ఏమి చేయడం లేదు. తర్వాత ఉద్యోగులకు ట్యాక్సులు 25 నుండి 37% పెంచిండు. తర్వాత కార్పొరేట్ వాళ్ళకి బ్యాంకుల లోన్లు మాఫ్ చేసిండు. ఆయన 14.8 లక్షల కోట్లను అంబానీ అదానికి ఒకరికే మాఫ్ చేసిండు. తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ను 31% ఉన్నది 25% చేసేసి ఒక 100 లక్షల కోట్ల నష్టాన్ని దేశానికి తెచ్చిండు. ఆ 100 లక్షల కోట్లు కనుక పెట్టినట్టయితే మన దేశంలో బీద ప్రజలకి అందరికీ, ప్రతి ఇంటికి, ప్రతి ఊరుకు, ప్రతి పట్టణంలో అన్నింటికి వాటర్ సప్లై అవును. ఇంకోటి 400 సీట్ల పైన గెలుస్తామని నరేంద్ర మోడీ చెప్పారు. మరి ఇప్పుడు చూసుకుంటే 300లకు కూడా దాటిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు రాలేదంటే దేశంలో ప్రజలకు ఆయన ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు. తర్వాత బీద ప్రజలను ఏమో చేస్తాను అన్నాడు, ఏదేదో వాగ్దానాలు ఇచ్చిండు, అవన్నీ ఏది కూడా నెరవేరలేదు. అందుకే వాళ్ళు ఓట్లు వేయాలి. ఇప్పుడు మన తెలంగాణలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కూడా అసలు బీఆర్ఎస్ కంటే వీళ్ళు ఈ కాంగ్రెస్, బీజేపీ ఓవర్టేక్ చేసింది. తర్వాత నేషనల్ పార్టీ ఉంటే మంచిదని కొద్దిగా బీజేపీకి వేసిండ్రు. బీజేపీ వలన ఏమైనా మనకు సహకారం వస్తుందని అనుకున్నారు. కానీ అదే ఒకవేళ కేసీఆర్ కనుక 14 సీట్లు వచ్చినట్టయితే మన తెలంగాణకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తీరిపోవు. 10 ఏళ్ళ నుండి మోదీ గారు తెలంగాణకు ట్యాక్సులు తీసుకుంటున్నాడు కానీ ఏమీ చేయలేదు. మన సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క ట్యాక్సులన్నిటినీ నార్త్ ఇండియా స్టేట్లలో వాడుతున్నాడు. ఇప్పుడు మన పక్క రాష్ట్రం కూడా చూస్తే మొన్న వైఎస్ఆర్సీపీ ఘోరంగా పరాజయం అయిపోయింది. అసలు 11 సీట్లు వచ్చినాయి 175. ఏమంటే అక్కడ అందరూ గుడ్డోళ్ళు, గూనెళ్ళు అందరూ కలవడం వలన, ఒక్కడే కావడం వలన ఆయన ఓడిపోయాడు. అది లేకుంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా అయినట్టు మాత్రము జగనేవచ్చు. సరే, మొత్తానికి మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి అయితే మోడీ అయితే ఉన్నారు. దేశ పరిస్థితి, దేశ అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనుకుంటారు? ఈ యొక్క తక్కువ సీట్లు వచ్చే షాక్తోని మోదీ మన దేశంలో ప్రజలకు, బీదలకు ట్యాక్స్ల గురించి కూడా ఎవరికైతే మాఫ్ చేసిండో అవన్నీ రివర్స్ చేస్తాడని, ఈ బ్యాంకుల లోన్లు ఎగగొట్టిన వాళ్ళు అవన్నీ తీసుకొస్తాడని, ఈ మంచిగా చేస్తాడని దేశంలో కూడా, అంటే బయటి దేశాలతోనే కాకుండా మన దేశంలో కూడా, తన దేశంలో కూడా దేశానికి మేలు చేస్తాడు. ఏమేమైతే వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తాడని అనుకుంటున్నా. అన్న, ఆంధ్రప్రదేశ్లో కూటమి అయితే ఘన విజయం సాధించింది. ఎలా అనిపిస్తా ఉన్నదన్న? ఏముంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన బొమ్ము చేయకుండా నిలబెట్టుకున్నారు. అందరికీ నోర్లు మూయించారు. ఇలా 11 సీట్లకి పరిమితం అయిపోయింది వైఎస్ఆర్సీపీ. ఎలా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయింది. యాక్చువల్గా మనం ప్రతిపక్షం కోసం కానీ 11 సీటు కోసం కానీ వేరే విషయాలు మాట్లాడొద్దు. మన కోసం మనం మాట్లాడుకుందాం. మనం గెలిచామా లేదా, వాళ్ళని వెక్కిరించే ప్రయత్నం మనం చేయొద్దు. నేను కాదు, మీరు కాదు, ఎవరో చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. సో మన విజయం మనం సాధించుకున్నాము. కూటమి రేపొద్దున్న ఎలాంటి పథకాలు అమలు చేస్తారు, అసలు ఏంటి, పిల్లల భవిష్యత్తు ఏంటి, కాలేజీల పిల్లల ఉద్యోగాల భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ప్లాన్ చేస్తారు. కూటమి ప్లాన్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయని ఏమని చెప్పారు. ఇప్పుడు తన్నుకొని పోయే పరిస్థితి కనబడతా ఉంది. ఎలా వర్ణిస్తారు దీన్ని? యాక్చువల్గా అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయనివ్వరు అని అన్నారు.
అంటే యాక్చువల్గా వాచ్మెన్లు వాళ్ళే టచ్ చేయకుండా ఉంటారు. సో ఆ పోస్ట్ వచ్చేసింది వాళ్ళకి చెప్పాలంటే. వాళ్ళకి ఆ పోస్ట్ అంతే కదా మరి, అలానే వాళ్ళే కదా గేట్ దగ్గర రానివ్వరు చాలా మంది. సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారని అనుకోవాలి అన్న వాళ్ళు. ఇంకోటి అక్కడ చూసుకున్నట్లయితే కేంద్రంలో కూడా చంద్రబాబు గారు చక్రం తిప్పే పరిస్థితి కనబడతా ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలని అనుకుంటా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్కి ఒక బంగారు భవిష్యత్తు, మంచి పెన్షన్, మంచి రైస్, పిల్లలకి హాస్టల్ ఫుడ్ కానీ, లేదంటే వాలంటరీ వ్యవస్థ కానీ, ఈ పిల్లలకి చిన్న చిన్న ఈ చదువులు అవి ఉంటాయి కదా, చిన్న చిన్న బళ్ళు ఉంటాయి కదా, సో అలాంటి ఏదన్నా ఉంటే బాగుంటుంది. అంటే ఫ్రీ బస్ పెట్టేశాక ఆటో యాజమాన్యం కూడా ఇబ్బంది పడకూడదు చెప్పాలంటే. సో డ్రైవర్లు కూడా ఇబ్బంది పడకూడదు. సో ఆయన చెప్పాడు, నేను కక్షపూరిత రాజకీయం చేయను. సో నేను అసలు అలాంటి మైండ్ సెట్ లేదు నాకు. ఇప్పుడు వర్మ గారు ఉన్నారు, ఎంతో సపోర్ట్ చేశారు. సో మేము రానున్న రోజుల్లో కక్షాదే ఆడు నన్ను ఎలా అన్నాడురా దాని గురించి రివైజ్ చేసుకోవడం కన్నా అంటే ఇప్పుడున్న రాష్ట్ర భవిష్యత్తు చూస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా చెప్పారు. సో చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. సో ఆ హ్యాపీ ఏదో ఒక నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు కాకుండా లైఫ్ లాంగ్ ఒక కూటమి అనేది ఒక చరిత్రలో ఉండిపోతే చాలామంది హ్యాపీగా ఉంటారు. సో పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి, మోదీ గారు ఉన్నారు, కొండంత బలం, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎటువంటి అంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేసుకున్నారు. వాళ్ళు ఎవరు చేయలేదు, వాళ్ళే వాళ్ళ నోరు, వాళ్ళ మాటలు, వాళ్ళకున్న యాటిట్యూడ్ వల్లే వాళ్ళు ఇదయ్యారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ కూటమి కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. యాక్చువల్గా యాటిట్యూడ్ మనకన్నా మొగోడు లేడు, మన పదవిలో ఉన్నామని చెప్పి విర్రవీగిపోకుండా కొంచెం ఆశ చూసి అడుగేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. అన్న, నువ్వు ఇప్పుడు చెప్పిన మాటలకి నిన్న మెగా ఫ్యామిలీలో చూసిన సందర్భాలు, వాళ్ళ అమ్మ కాలు మొక్కడం కానీ వదిన ఎలా అనిపించింది? అంటే 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎమోషనల్ అయిన సందర్భం కనబడ్డది. మీకు ఎలా అనిపించింది? నాకైతే ఒక టికెట్ లేకుండా ఒక కృష్ణవంశీ సినిమా చూసినట్టు అనిపించింది. ఒక ఆర్ఆర్ బీజిఎం లేకుండా, ఒక ఎఫెక్ట్ లేకుండా మనకి ఒక తెలియని ఆనంద బాష్పాలు మన ఇంట్లో మనిషి గెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఆ గుండెల్లోంచి తన్నుకుని వస్తుంది అనమాట ప్రతి ఒక్క సన్నివేశం. చూస్తూనే ఉంటున్నాం వీడియోస్. సో అది అంతే, కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా కొనలేని ఆనందం అలాంటిది. అది కష్టపడింది 10 సంవత్సరాల కష్టం అదే. ఇంకోటి మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు చాలా మంది. వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు అల్లు అర్జున్ గురించి మీరేం మాట్లాడదలుచుకున్నారు? అల్లు అర్జున్ గారి గురించి నేను చెప్పేది ఒకటే, స్ట్రైట్గా చెప్తున్నాను, ఎవరిష్టం వాళ్ళదండి. నా ఇష్టం నాది, అల్లు అర్జున్ గారి ఇష్టం అల్లు అర్జున్ గారిది. ఆయన వాళ్ళ ఫ్రెండ్, అంటే వాళ్ళ భార్య ఫ్రెండ్ కాబట్టి సపోర్ట్ చేశారు. దానికి మెగా ఫ్యామిలీకే సపోర్ట్ చేయాలని ఏమన్నా రాసుందా? లేకపోతే ఇది ఏముంది? ఎవరు మనస్తత్వం వాళ్ళది. సో దాన్ని మనం ఖండిస్తే రేపొద్దున ప్రజలకు వీళ్ళు ఏం న్యాయం చేస్తారని నేను అంట. ఇప్పుడు ప్రజలు మనోభావాలు, ప్రజల మైండ్ సెట్ మనం కొనగలమా? కొనలేం కదా. ఈరోజు పెన్షన్ తీసుకున్న వాళ్ళు కానీ, అమ్మఒడి కానీ అన్నీ తీసుకున్న వాళ్ళు ఈ రోజున ఓట్లు వేరే దానికి వేసారంటే అది వాళ్ళ ఇష్టం. అలాగే అల్లు అర్జున్ గారి ఇష్టం, అది ఎవరిష్టం వాళ్ళది. మనం జడ్జిమెంట్ చేయలేము అంతే. చాలా మంది ట్రోల్ చేస్తారండి. ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా నాకేమన్నా అల్లు అర్జున్ గారు ఇదేం సపోర్ట్ చేయరు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయరు, ఏమీ సపోర్ట్ చేయదు. ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడేదంటే నా ఇష్టం నాది. నేను ఏదైనా మాట్లాడితే ఆయన తత్వం అంతే. అది కొంతమందికి బ్యాడ్గా కనిపించేస్తుంది. నిజంగా మంత్రివర్గంలో చూసుకున్నట్లయితే ఒకే ఒక్కరు గెలిచారు. వైఎస్ఆర్సీపీలో మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఓడిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఫ్యూచర్ ఏముండబోతా ఉంది నెక్స్ట్ వాళ్ళకి? ప్రతిపక్షమా? యాక్చువల్గా కొంచెం తెలుసుకుని ఉంటే రానున్న మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఏదన్నా అవకాశాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జంప్ చేయడానికి కూడా లేదు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేమేదో తప్పు చేశాము, మీరు మమ్మల్ని పార్టీలో చేర్చుకోండి అనకుండా అసలు అలాంటి ఆలోచన కూడా లేకుండా చేసేసుకున్నారు వాళ్ళు. నానా మాటలు అనేసారు, అసలు తొడలు కొట్టారు, నెల్లూరు నుంచి మీసాలు తిప్పారు. మా అంత అసలు అది కాదు, మేము గెలవకపోతే పార్టీలోంచి తప్పుకుంటాం అన్నారు. సో ఇవన్నీ వాళ్ళేమో అరమేసం అంటారు, ఒకళ్ళేమో 20 ఎకరాలు అంటారు, ఒకళ్ళేమో ఆస్తులు రాసిస్తానంటారు, ఏయో అంటున్నారు సినిమా డైలాగులు సినిమాలు చూసి. సో అది నిజ జీవితంలో కూడా అది నిరూపించుకోవాలి. నిజంగా నేను ముద్రగడ పద్మనాభ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే పాపం ఏ రోజు అయితే పాపం ఆయన పేరు మార్చుకుంటానన్నాడు, పాపం ఎల్లగానే రెడ్డి అని పేరు మార్చుకున్నాడు. అది మొగోడు లక్షణం చెప్పాలంటే. సో పవన్ కళ్యాణ్ గారికి ఏ మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది? కేంద్రంలో ఇస్తే బాగుంటుందా, సెంటర్ ఇక్కడ ఇస్తే బాగుంది అనుకో? కేంద్రం వద్దు కానీ అండి, ఇక్కడ డిప్యూటీ సరిపోతుంది. అలాగే నాగబాబు గారికి టీటీడీ చైర్మన్. సో ఎందుకంటే అనుభవం ఉండాలి.
ఇప్పుడు 10 సంవత్సరాల చదరంగంలో చాలా రాజకీయ అనుభవం నేర్చుకున్నారు కాబట్టి ఈ రోజున గెలిచారు. ఏదో 4 సినిమా డైలాగులు ఊగిపోయి చెప్పినంత మాత్రాన ఓడించారు గాజువాకలో కానీ భీమవరంలో కానీ. సో జెన్యూన్గా ఒక రాజకీయ నాయకుడిలాగా చాలా హుందాగా మాట్లాడుతున్నాడు ఆలోచించి, కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని. సో అది మైండ్లో పెట్టుకుని రేపొద్దున సెంట్రల్ గవర్నమెంట్ దాకా వెళ్ళిపోతే కొంచెం అనుభవం కావాలి రాజకీయంగా. సో రానున్న రోజుల్లో కొంచెం జిగ్జాగ్ జరగచ్చు, ఏదైనా జరగచ్చు, డిప్యూటీ నుంచి సీఎం దాకా వెళ్ళొచ్చు. సో కూటమి కాబట్టి ప్రతిపక్షం ఎదిరించే ఇది లేదు కాబట్టి ఏదైనా చెయ్యొచ్చు. ఇంకోటి చిరంజీవి గారికి కూడా రాజ్యసభ సీటు నామినేటెడ్ పదవి వస్తుందంట, బాగుంటుందా ఇలా ఉంటుందా? చిరంజీవి గారి గురించి ఆయన ఇంకా రాజకీయాలకి నాకు తెలిసి రారు ఇంకా. సో తమ్ముడు చిరంజీవి గారు సెట్ అవ్వరండి. ఎందుకంటే దెబ్బ కొట్టాలన్నా గట్టిగా కొట్టాలన్నా చిరంజీవి గారు ఏదైనా మాట అంటే కొంచెం అలా సహనంగా ఉంటారు. ఈ మనోడు అలా కాదు కదా, సున్నితం మనిషి ఆయన. మనోడు అలా కాదు, అసలు మాట పూర్తి అవ్వకుండానే లాగ్ గోపు మీద కొట్టేస్తుంటాడు. సో ఈ స్పీడ్ ఉండాలి రాజకీయానికి. చిరంజీవి గారు మనస్తత్వం సరిపోదు. యాక్చువల్గా ఆయన రాజకీయానికి వద్దు, ఇంకా చాలు, అయిపోయింది, గతం అయిపోయింది ఇంకా. ఓకే అన్న, చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి 4వ భార్య గురించి, ఏం చెప్పబోతారు మీరు? ఎవరు ట్రోల్ చేయట్లేదు, మీరే ట్రోల్ చేస్తున్నారు చెప్పాలంటే. సో ఎవరు ట్రోల్ చేయట్లేదు. ఇంకా 4వ భార్య 5వ భార్య అనేది ఏం కాదు. ఇంకా వాళ్ళు చేసుకుంటానంటే మేమే దగ్గరుండి చేపిస్తాం అంతే. ఓకే.